హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మీరు కూడా బాగుండాలని నా భగవంతుని ప్రార్థిస్తున్నా. ఇంక ఇవాళ పూజ కోసమని ఫ్లవర్స్ కోసుకున్నా. ఈరోజైతే మా చెట్లకి ఫ్లవర్స్ అన్నీ పూసాయండి. ముద్ద మందారాల్లోనే రకాలు ఆరెంజ్, మెరూను, ప్యూర్ రెడ్ ఇవన్నీ అనమాట. ఇంకా అలాగే పారిజాతాలు, కొన్ని కాగడమల్లెలు, ఇంకా అపరాజిత అంటాం కదా, శంఖపూలు, అవన్నీ కూడా పూజ కోసం సిద్ధం చేసుకొని, అలాగే ఇక్కడ ఎలాంటి ముగ్గులు పెట్టాను ఇక్కడ మీకు షేర్ చేస్తున్నా చూడండి. నేను మనకి ధనుర్మాసము ప్రత్యేకంగా వేసుకున్నటువంటి ఇలా గీతల ముగ్గులు వేసుకుంటాం కదా, అలాంటివి నేను కూడా అలా కొంచెం ట్రై చేసి అలా వేస్తున్నాను అనమాట. చాలా బాగుంటాయి, నాకు ఇష్టం అనమాట ఈ ధనుర్మాసంలో వేసేటువంటి ముగ్గులు. కొంచెం ప్రాక్టీస్ చేసైనా కూడా వేసుకుంటూ ఉంటాను. అయితే రోజు షేర్ చేయడం నాకు వీలు కావటం లేదు. ఇలా వేసాను అనమాట. వీధి వైపు, గుమ్మం వైపు వేసాను. ఇంకా ఇది మా సపోటా చెట్టు. కాయలు చూడండి ఎంత బాగా కాసాయి. ఇంకా కొంచెం సైజు వస్తే కోసుకోవాలన్నమాట. మాకు ఆవు పేడ దొరకట్లేదండి, అందువల్ల నేను గొబ్బెమ్మలు పెట్టట్లేదు అనమాట. దొరికినప్పుడు మాకు పాలుబోస ఆయన తెమ్మని చెప్తే తెచ్చిస్తారు, అప్పుడప్పుడు పెడుతున్నాం అనమాట. ఇంకా మనకి ధనుర్మాసము శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రియమైన మాసము. మనం ముఖ్యంగా శ్రీకృష్ణుని ఈ మాసంలో ఆరాధిస్తామన్నమాట. అలాగే గోదాదేవి వ్రతం కూడా చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. శ్రీకృష్ణుని భర్తగా పొందాలని గోదాదేవి ధనుర్మాసంలో చేసిన వ్రతమే ఈ మాసపు ప్రత్యేకత. మహిళలు ఆమెను ఆదర్శంగా తీసుకొని ఈ వ్రతాన్ని పాటిస్తారనమాట. ఇంకా ఈ మాసం అంతా కూడా మనం బ్రహ్మ ముహూర్తంలో లేచి తెల్లవారుజామునే స్నానం చేసి విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల మనకి ఆధ్యాత్మిక శక్తి, మనశ్శాంతి లభిస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి. అలాగే ముగ్గులు, దీపారాధన కూడా ఈ మాసంలో చాలా ప్రత్యేకత ఉందన్నమాట. ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలతో అలంకరించి దీపారాధన చేస్తారు. అలాగే ఇలా చేయటం వల్ల దీనివల్ల మనకి లక్ష్మీదేవి అనుగ్రహంలో కలుగుతుందని కూడా నమ్ముతారనమాట. ఇంకా అలాగే శ్రీ మహావిష్ణువుకు పొంగల్ నైవేద్యంగా బియ్యం, పెసరపప్పు, మిరియాలు వేసి చేస్తారు. ఇలా చలికాలంలో మనకి శరీరానికి ఆరోగ్యాన్ని, ఉష్ణాన్ని ఇస్తుందని కూడా ఇలా చేస్తారనమాట. ఇంకా నేను ఇలా పూజ చేసుకొని మా టెర్రస్ గార్డెన్ పైకి వచ్చానమాట. ఎందుకంటే మేము ఊరెళ్ళే పని ఉందన్నమాట రేపు. అందువల్ల ఈ బంతిపూలన్నీ చాలా ఎక్కువ పూసి వెయిట్ ఎక్కువైన తర్వాత అవి మొత్తం ఇచ్చుకున్నాక ఇలా కిందికి వెళ్ళబడతాయి కదండి. రోజు ముగ్గులో పెట్టుకోవడానికి, గడపల దగ్గర పెట్టుకొని బాగుంటాయని ఇవన్నీ ఇలా కోస్తున్నాను అనమాట. మంచిగా నాకైతే చాలా హ్యాపీ ఉందన్నమాట. మనము కష్టానికి తినేటువంటి ఫలితం అంటే ఇదే కదా. దాదాపు ఒక 45 డేస్ క్రితము, ఇంతకుముందు కూడా ఒకసారి మీకు బంతిపూలు హార్వెస్ట్ చేసి వీడియో చేశాను. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా కోసేస్తున్నాను అనమాట. మామూలుగా ఈ బంతిపూలు మనము ఇలా బాగా వాడిపోయిన తర్వాత చల్లితే అప్పుడు మొలకలు వచ్చేటివి కదండి. ఈ మధ్య రావట్లేదు అనమాట, నర్సరీలో తెచ్చుకుంటున్నాం కదా ఇవన్నీ మొక్కలన్నీ కూడా. మేమైతే మా ఇంటి ఎదురుగా ఉండేటువంటి మా ఫ్రెండ్ ఇచ్చిందనమాట ఈ మొక్కలన్నీ. వాటిని నేను ఒక 1.5 month క్రితం నాటితే ఇలా మంచిగా ఫ్లవరింగ్ అయితే ఒకే కలరు ఇవన్నీ అనమాట. వీటిలో ఆరెంజ్ కలర్ కూడా ఉంటాయి కదా, అవి ఇంకా బాగుంటాయి. అదే కస్తూరి రంగు అంటాం కదా, అలాంటివి. ఓన్లీ ఎల్లో మాత్రమే వచ్చాయన్నమాట. ఇంకా నేను కొన్ని వెజిటబుల్స్ సీడ్స్ అవన్నీ నాటాను. ఇంకా అవి వంగ విత్తనాలు అవన్నీ చల్లాను అనమాట. అవి కొంచెం కొంచెము సైజ్ పెరుగుతున్నాయి. తర్వాత వాటన్నిటిని రిపోర్ట్ చేయాలి. మొత్తం మీద కొంచెం కొంచెము ఈ రూఫ్ గార్డెన్ అయితే ఇలాగా డెవలప్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. మొత్తం అన్ని బంతి చెట్లకి ఉండేటువంటి ఈ ఫ్లవర్స్ అన్నీ కోసేస్తున్నా. ఎందుకంటే ఊరికే వాడిపోతే ఏమొస్తుందండి, మనం అలా గడపల దగ్గర, ముగ్గుల దగ్గరైనా పెట్టుకోవచ్చు. అలాగే కొన్ని దీపం కుందుల దగ్గర కూడా పెట్టుకోవచ్చు. అంటే దేవునికి అయితే పెట్టరు అని అంటారు. కొంతమంది తులసి మొక్కి అలాగ మాలలు కట్టి కూడా వేస్తూ ఉంటారు. ఏమో చూడాలి. చూడండి బుట్ట నిండా వచ్చాయి. నాకైతే బాగా హ్యాపీ ఉందనమాట. ఇంకా ఇక్కడ కొన్ని చెట్లు ఉన్నాయి, వాటికి కూడా కోసిస్తాను. ఈ సంక్రాంతి అంటేనే మనకి ఈ బంతిపూలు, ఈ ముగ్గులు ఇవన్నీ గుర్తుకొస్తాయి కదండి. ఎందుకనో మరి ఈ మాసంలో, ఈ ధనుర్మాసం నుంచి ఈ బంతిపూలు పూయడం బాగా స్టార్ట్ అవుతాయి. చాలా కలగా ఉంటాయి. గుమ్మం ముందు మనము ఎక్కడ పెట్టుకున్నా కూడా, గొబ్బెమ్మలకు పెట్టుకున్నా కూడా చాలా అందంగా ఉంటాయి అన్నమాట. ఇంకా ఇక్కడ తలుపులకి, ద్వారభద్రాలకి ఉంటాము కదా, వాకిళ్ళకి, గుమ్మాలకి అంతా కూడా మనం మాలలు కట్టి కూడా వేసుకుంటాము ఎక్కువ ఉంటే. ఈ నా దగ్గర ఇవి ఉన్నాయి, చూస్తాము ఒకరోజు. కొద్దిగా ట్రై చేసి కనీసము పూజ గది గుమ్మానికైనా కూడా ఒక మాల కట్టి వేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఇదిగోండి బుట్ట నిండా ఇలా వచ్చాయన్నమాట. ఇంకా నేను హ్యాంగింగ్ ప్లాంట్స్ కొన్ని అవన్నీ ఇక్కడ పెట్టాను కదా, ఇవన్నీ ఇలా ఉన్నాయన్నమాట. కొంచెం కొంచెం పర్లేదు, గ్రోత్ వస్తున్నాయి.
టైం పడుతుంది. ఇవంతా మంచిగా బ్యూటిఫుల్గా మనకి మంచి లుక్ రావాలంటే కొంచెం టైం పడుతుంది. ఇంకా ఇక్కడ ఇదిగోండి ఇవన్నీ కూడా ఇలా పెట్టేశాను కదా. ఇంకా ఈ లిల్లీ ప్లాంట్ను వాటర్లో పెట్టేసి వీటికి రూట్స్ వస్తాయని చెప్పినా కదా మీకు. ఇదిగోండి రూట్స్ స్టార్ట్ అయినాయి చూడండి, చిన్న చిన్న రూట్స్ స్టార్ట్ అయినమాట. మనమైతే దీన్ని 3-4 డేస్కి ఒకసారి వాటర్ మార్చుకుంటూ ఉంటే మొత్తం కుచ్చులాగా వేర్లు వస్తాయి. అప్పుడు తీసుకెళ్ళి మనం ఇదిగోండి మీకు కనిపిస్తున్నాయి కదా వైట్గా రూట్స్ వచ్చాయన్నమాట అన్నిటికీ. వాటిని వాటర్ మార్చేసి మళ్ళీ మంచి వాటర్ వేసి పెట్టేస్తే కన్నా రూట్స్ మంచిగా పెరుగుతాయి. కొన్ని స్టెమ్స్ అయితే కుళ్ళిపోయాయండి, ఎందుకంటే నేను చూసుకోక ఇలా పాడైపోయాను అనమాట. అవి పడేసాను, ఇంకా ఉన్నవి మళ్ళీ వాటర్ పోసి ఇలా పెట్టేశాను అనమాట. మనం అలా 3-4 డేస్కి ఒకసారి వాటర్ మారుస్తూ ఉంటే ఇప్పుడు రూట్స్ స్టార్ట్ అయ్యాయి కదా, ఇంకా కొన్ని రోజులకి మంచిగా రూట్స్ వస్తాయి. అప్పుడు మనము రీపాట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇక్కడ వంగనారు వేసిన్నానని చెప్పాను కదా, అది కూడా కొంచెం గ్రోత్ వచ్చిందనమాట. దాన్ని కూడా మీకు ఇప్పుడు షేర్ చేస్తాను చూడండి. చిన్న దాంట్లో ఇందులో పెట్టాను అనమాట, ఓవర్ షేపు పాట్లో. అదిగోండి ఇంకా మంచిగా అది హైట్ వచ్చాక మనము నాటుకోవాలి. అలాగే బెండ విత్తనాలు అవన్నీ కూడా ఈ మధ్య నాటిన్నాను, అవి కొంచెం మొలకలు వచ్చాక మీతో షేర్ చేసుకుంటాను అనమాట. అలాగే ఇక్కడ కొత్తిమీర వేసుకున్నా, అది రోజు కొంచెం కొంచెం తీసుకెళ్తూ ఉంటాను అనమాట వంటలకి. ఇక్కడ ఇంకా కొంచెం ఉంది, అది కూడా మీకు షేర్ చేస్తున్నా చూడండి ఎంత ఫ్రెష్గా వచ్చిందో. ఇంతేనండి ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మరిన్ని వీడియోల కోసము సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్. బాయ్ బాయ్.